అధికంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు సిబ్బంది ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామాన్ని సందర్శించి సీజనల్ వ్యాధుల పరిస్థితిని సమీక్షించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సీజనల్ వ్యాధులపై సమీక్షించారు. ఒక గ్రామంలో జ్వరం కేసు నమోదు అయితే ఆ గ్రామంలో ప్రతి వ్యక్తిని పరీక్షించాల్సిందే అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రతి కేసును క్షుణ్ణంగా విచారణ చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మలేరియా, డెంగ్యూ కేసులు ఎక్కడా నమోదు కాకుండా 100% చర్యలు చేపట్టాలన్నారు. వైద్య అధికారులు తమ క్షేత్రస్థాయి సిబ్బందిపై పర్యవేక్షణ పక్కాగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సీతంపేట, కొమరాడ, కురుపం, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల్లో మరింత శ్రద్ధ వహించాలని ఆయన ఆదేశించారు. జ్వరాల సర్వే నిరంతరం సాగాలని, మందులు సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఒక్క మరణం కూడా సంభవించరాదని ఆయన స్పష్టం చేశారు. సిబ్బంది సేవలను ప్రణాళికాబద్ధంగా పక్కాగా వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. అవసరం మేరకు మైదాన ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతాలకు సిబ్బందిని డిప్యూట్ చేయాలని ఆదేశించారు. రక్తహీనత నివారణ, మాతృ శిశు మరణాలు జరగకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పిల్లల నుండి పెద్దల వరకు రక్తహీనత సమస్య కనిపిస్తోందని ఆయన చెప్పారు. సామాజిక కిచెన్ గార్డెన్ను నిర్వహించాలని, పౌష్టిక ఆహారం గురించి అవగాహన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. గర్భిణీల నమోదులో జాప్యం జరగరాదని ఆయన అన్నారు. ప్రతి గర్భిణీని పరీక్షించాలని ఆయన అన్నారు. ఐరన్ ధాతువుల లోపం లేకుండా చూడాలని ఆయన చెప్పారు. వ్యక్తిగత శ్రద్ధ వహించాలని ఆయన ఆదేశించారు. మాదలంగి, దుడ్డుకల్లు, మర్రిపాడు తదితర పిహెచ్సిల పరిధిలో రక్తహీనత నివారణకు మరింత కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయపార్వతి, జిల్లా మలేరియా అధికారి వై మణి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి నారాయణరావు, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ శివకుమార్, ప్రోగ్రాం అధికారులు ఎం వినోద్, టి జగన్మోహన్ రావు, వైద్య అధికారులు, పిహెచ్సి వైద్యులు పాల్గొన్నారు.